మొదటి భాగం ఏమనుకున్నా 36వ కీర్తన 1-4 భక్తిహీనుడు. రెండవ భాగం ఏమనుకున్నా 36వ కీర్తన 5-12 వచనాలు, అంటే చివరి వచనాలు ఎవరు కనిపిస్తారు? రక్షించబడిన వ్యక్తి లేకపోతే నీతిమంతుడు కనిపిస్తాడు. ఈ భక్తిహీనుడు గురించి రాయబడినటువంటి ఈ సందర్భంలో 6 సంగతులు ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 4 వచనాల్లో ఎన్ని సంగతులు ఉన్నాయి? భక్తిహీనుడి గురించి 6 సంగతులు ఉన్నాయి. ఆ తర్వాత నీతిమంతుడి గురించి, రక్షించబడినటువంటి వ్యక్తి గురించి, అతని గురించి కూడా ఉన్నాయి. ముందుగా ఈ 36వ కీర్తన 1-4 వచనాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? భక్తిహీనుడు లేకపోతే బుద్ధిహీనుడు లేకపోతే రక్షింపబడినటువంటి వ్యక్తి, మార్పు లేని వ్యక్తి, మారు మనసు లేనటువంటి వ్యక్తి, మొత్తానికి భక్తిహీనుడు అనే వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నాడు. భక్తిహీనుడు. ఇతని గురించి 4 వచనాల్లో 6 సంగతులు రాయబడి ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మొదటి వచనం చదవండి ఎవరైనా. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ఈయనెవరు? భక్తిహీనుడు. 6 సంగతులు చెప్తాను భక్తిహీనుడి గురించి. ఇక్కడ మొదటి సంగతి మనకు కనిపిస్తుంది. ఇక్కడ భక్తిహీనుడి యొక్క అతిశయం మనకు కనిపిస్తుంది. మొట్టమొదటి మాట ఏంటి? భక్తిహీనుడి అతిశయం. అతిశయం, గొప్పలు. అసలే భక్తిహీనుడు కదా, సందు దొరికితే ఊరుకుంటాడా? గొప్పలు చెప్పుకోకుండా ఊరుకుంటాడా? భూమికి కనీసం 3 అడుగులు ఎత్తు నడుస్తాడు ఈ భక్తిహీనుడు. అక్కడ ఏమని చెప్తుంది వాక్యము? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఈ భక్తిహీనుడికి దేవుని మాట అవసరం లేదంట, దేవునితో పని లేదంట, దేవుని యొక్క సన్నిధితో పని లేదంట. ఈ భక్తిహీనుడు అంటాడు, నేనెవరు ఏం చెప్పినా విన్నో, నా మనసు చెప్పిందే నేను వింటాను, నాకేదనిపిస్తే అదే చేస్తాను, నా నోటికి ఏదొస్తే అదే అంటాను, అదే మాట్లాడతాను, నా మనసుకు ఏది తోస్తే అదే చేస్తాను. మీరు 100 చెప్పండి కాక, మీరు నన్ను మార్చాలని తలకిందులైపోయి మీరే తలకిందులైపోతారు. నన్ను మార్చడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వృధా ప్రయాస, వృధా ప్రయత్నాలు. ఈ భక్తిహీనుడిని మనం మార్చలేవండి. ఎందుకోసమని? భక్తిహీనుడు కాబట్టి. మొట్టమొదటి ఏమన్నాను? భక్తిహీనుడికి ఏముంది? అతిశయం అండి. అతిశయం ఉంటుంది. దేవుడి మాట వినడు, సేవకుడి మాట వినడు, వాక్యం చెప్పింది వినడు, ఏ సేవకుడు చెప్పినా వినడు. అతిశయం అండి, అతిశయం. ఈ కీర్తనకారుడు దావీదు గారు రాస్తూ అంటున్నాడు, భక్తిహీనుడి గురించి మాట్లాడుతున్నాడు, నీతిమంతుడి గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనుడి గురించి మాట్లాడుతుంటే దావీదు గారికి ఏం కనిపించిందంటే, ఆ భక్తిహీనుడిలో అతిశయం అనేది ఉందండి. అతిశయం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథాలను బట్టి, కొందరు బలాన్ని బట్టి, కొంతమంది కులాన్ని బట్టి, కొంతమంది వెండిని బట్టి, కొంతమంది బంగారాన్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్నటువంటి స్థాయిని బట్టి, పేరుని బట్టి, పలుకుబడిని బట్టి, ప్రఖ్యాతులను బట్టి ఏం చేస్తుంటారు? అతిశయం. కొమ్ములు వచ్చేస్తాయి. కొమ్ములు ఇరిచేస్తాడు దేవుడు. కొమ్ములు ఇరిచి పడేస్తాడు దేవుడు. ప్రతి మనిషి కొన్ని కొమ్ములు ఉంటాయంటండి. కులం అనే కొమ్ము, డబ్బు అనే కొమ్ము, బంగారం అనే కొమ్ము, అతిశయం అనే కొమ్ము, పేరు ప్రఖ్యాతులు అనే కొమ్ము, అధికారం అనే కొమ్ము. ఇవన్నీ దేనికి దారితీస్తాయి అంటే అతిశయానికి దారితీస్తాయి. ఎవడరా నన్ను ఆపేది? బలం ఉందిగా. ఎవడరా నా ముందు మాట్లాడేది? డబ్బు ఉందిగా, ధనం ఉందిగా. కొద్దిగా పేరు ఉంటే, కొద్దిగా పలుకుబడి ఉంటే, కొంతమంది కొద్దిగా జుట్టు ఉంటే ఆగరంట వాళ్ళు. ఎందుకోసమని? అతిశయం.
నీకే ఇంత అతిశయం ఉంటే, నువ్వే ఇంత కొమ్ములు వేసుకొని తిరుగుతుంటే, భక్తిహీనుల కొమ్ములను దేవుడు ఏం చేస్తాడు? విరిచిపడేస్తాడు. జాగ్రత్త. భక్తిహీనుడికి ఏముంది? మొట్టమొదటిగా అతిశయం ఉంది. అతిశయం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె ఉన్నదంట. ఎవరు దేవుని మాటగా ఎవరున్నారు ఇక్కడ భక్తిహీనుడి దగ్గర? అక్కడే ఉంది చూడండి. దేవోక్తి వలె, దేవుని మాట వలె, దేవుని యొక్క వాక్యం వలె ఒకటి పనిచేస్తుందంట. ఏంటది? అతిక్రమం. రైట్. ఏం అతిక్రమము ఈయనకి దేవుని మాట అయిపోయింది. అతిక్రమమే, అతిశయమే, గొప్పలే దేవుని మాట అయిపోయినాయి ఈయనకి. ఆయనకు పరిశుద్ధ గ్రంథం ఏంటో తెలుసా అండి? భక్తిహీనుడి యొక్క పరిశుద్ధ గ్రంథం ఏంటి? అక్కడే ఉంది. భక్తిహీనుడి యొక్క పరిశుద్ధ గ్రంథం ఏంటి? అతిక్రమమే. పెద్దగా ఆలోచిస్తున్నాం మనం. భక్తిహీనుని యొక్క 66 పుస్తకాలు ఏంటి? అతిక్రమమే. భక్తిహీనుని యొక్క మార్గదర్శి ఎవరు? అతిక్రమమే. భక్తిహీనుని యొక్క దైవ మర్మాలేంటి? అతిక్రమమే. ఒరే, నువ్వెంతకి తెగించావు? నువ్వు దేవుని వాక్యంతో పని లేదు, ధర్మశాస్త్రంతో పని లేదు, దేవుని యొక్క స్వరంతో పని లేదు, సేవకుడితో పని లేదు, బైబిల్ గ్రంథంతో పని లేదు. ఎవరిని పెట్టుకున్నావు నువ్వు? అతిక్రమాన్ని పెట్టుకున్నావు. భక్తిహీనుడా, అతిక్రమాన్ని పెట్టుకొని దేవోక్తి వలె దాన్ని ఏం చేస్తున్నావు? పాటిస్తున్నావు, అనుసరిస్తున్నావు. కాబట్టి నీకేం లేదు. రెండవ భాగంలో వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదంట. అసలు దేవుని భయం ఉంటే ఎట్లా ఎందుకు ఉంటాడు? అతిశయపడతాడా? అణిగిమణిగి ఉంటాడు. దేవుని భయం ఉన్నవాడు ఎప్పుడైనా అణిగిమణిగి ఉంటాడు, అతిశయపడ్డండి. డబ్బు ఉండొచ్చు, మరి నీతిమంతుడికి డబ్బు లేదా? డబ్బు ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, హోదా ఉన్నాయి. నీతిమంతులకు లేవా? ఉన్నాయి. కానీ వారు ఎలా ఉన్నారంటే దేవుని భయం కలిగి ఎలా ఉన్నారంటే అణిగిమణిగి ఉన్నారు. ఉదాహరణకి యోసేపు, ఉదాహరణకి దావీదు గారు, ఉదాహరణకి మోషే గారు, ఉదాహరణకి అబ్రహాము గారు, బైబిల్ గ్రంథంలో చూడండి యాకోబు గారు. వీళ్ళకన్నీ ఉన్నాయి, కానీ అణిగిమణిగే ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో. బలిష్టమైన దేవుని చేతి క్రింద వాళ్ళు ఎలా ఉన్నారు? దీన మనస్కులాగానే ఉన్నారు. అసలు ఎక్కువ ఎగిరిగిరి పడేది ఏంటంటే ఇంతోడి అతిశయం కదా, దేవుని భయం లేదు కదా. అందుకే ఈ భక్తిహీనుడి గురించి మొట్టమొదటిగా ఏమంటున్నానంటే, ఈయన గారికి ఏముందంట? అతిశయం. అతిశయం. దేవుని భయం బొత్తిగా లేదంట. దేవుని భయం బొత్తిగా లేకుండా బతుకుతాడు భక్తిహీనుడు. దేవుడు వస్తున్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని మందిరం ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో యేసు ప్రభు రాబోతున్నాడు, యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తున్నాడు అన్న భయం లేదు, వణుకు లేదు, బెదురు లేదు. భక్తిహీనుడండి. అది మొదటి మాట, అతిశయం. రెండవదిగా ఏముందో 2వ వచనం చూద్దాం. చదవండి ఎవరైనా. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. చాలు. రెండోది ఏంటంటే, ఈ భక్తిహీనుడికి తలపొగరు కొంచెం ఉంటుందంటండి. భక్తిహీనుడికి ఏముంటుంది? తలపొగరు కొంచెం ఉంటుంది. అక్కడ ఏం రాయబడి ఉంది? వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు నేను పరిశుద్ధుడిని అనుకుంటాడంట, నేను పవిత్రుడిని అనుకుంటాడంట, నాలో ఏ తప్పు లేదనుకుంటాడంట. గురివింద నాలో ఏం తప్పులేదు, దొరకలేదుగా, మరి దొరకలేదు ఇప్పుడు దాకా, ఎవరు పట్టుకోలేదుగా, ఏ సీసీ కెమెరాకి చెక్కలేదుగా, ఏ పోలీసు ఆయనకు దొరకలేదుగా, ఏ కేసు లేదుగా నీ మీద. ఎప్పుడు దాకా ఇదంతా ఎప్పుడు దాకా సాగుద్ది నీకు? ఎప్పుడు దాకా? దొరికే అంతవరకే. అక్కడ ఉంది కదా, వాని దోషము బయలుపడు వరకు, అసహ్యంగా కనబడు వరకు నేను దొరనే. దొరకకపోతే దొర, దొరికితే దొంగ. ఈ భక్తిహీనుడు అనుకుంటాడంట, నన్నెవడ్రా పట్టుకునేది, నన్నెవడ్రా చూసేది.
నా మీద ఎవడరా కేసు పెట్టేది, నన్నెవడరా అనేది. ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో దోషాలు ఉన్నాయి ఈయన యొక్క జీవితంలో. పైగా అంటాడండి, ఏమంటాడో తెలుసా? తనను తానే పొగిడేసుకుంటాడంట. ఎవరితో అవసరంలా తనకు తానే పొగిడేసుకుంటాడు, తనకు తానే ఫ్లెక్సీ పెట్టుకుంటాడు, తనకు తానే బ్యానర్ పెట్టుకుంటాడు, తనకు తానే మేళ పెట్టుకుంటాడు, కొంతమందిని తన దగ్గర ఉంచుకుంటాడు. మీరు నేను బయటికి బయలుదేరితే జై అనాలంటాడు. వీళ్ళు ఎందుకున్నారు? ఈయన ఇచ్చిన బిర్యానీ తిని ఈయన దగ్గర డబ్బులు తీసుకొని కూలుకున్నారండి వాళ్ళు, భార్య బిడ్డలను వదిలిపెట్టి ఈయన దగ్గర. వాళ్ళ పని ఏంటి? చెప్పండి. ఈయన దగ్గర బయటికి బయలుదేరితే జై, అన్న చేతులు మడతేస్తే జై, బయటికి బయలుదేరితే జై, కారు ఎక్కితే జై, కారు దిగితే జై. అంటే ఈయనకి గర్వం ఎక్కువ, ఈయన దగ్గర ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో లోపాలు ఉన్నాయి. తనకు తానే ఏం చేసుకుంటున్నాడంటే పొగుడుకుంటాడు అన్నవాడు. పొగిడించుకోవటం ఇష్టం ఈయనకి. నా గురించి 2 మాటలు చెప్పండి రా. మీరు అట్లా ఉంటారేంట్రా మౌనంగా? నా గురించి 2 మాటలు చెప్పండి, ప్రజలకు తెలియపరచండి నా మంచి గురించి. నేను ఎవరో, నేను ఎలాంటి వాడినో, నేను ఎంతమంది చేశానో. బిర్యానీ తిన్నారు, డబ్బులు తీసుకున్నారు కదరా, నోరు మూసుకొని వచ్చున్నారంటే చెప్పండి నా గురించి. ఎప్పుడు దాకా ఇది? వాని దోషము బయలుపడేంతవరకు మాత్రమే. అరే నేను ఇన్ని పాపాలు చేశాను కదా, దేవునికి లెక్క చెప్పాలి, దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలన్న బొత్తిగా ఏమి లేదు ఈయనకి. భయం వణుకు అనేది లేదండి, గర్వం. జీవితాంతం ఏడే ఉంటావు భూమి మీద? ఇక్కడే ఉంటావా? నేను ఉంటానా? మీరు ఉంటారా? ఏదో ఒక రోజున వెనకో ముందు వెళ్ళిపోవలసిన వాళ్ళే కదా. ఈయన అనుకుంటాడు అసలు ఆ భయం కూడా లేకుండా బతుకుతున్నాడు ఈ భక్తిహీనుడు. గర్వంతో, అతిశయముతో, పొగుడుకోవడం, పొగడ్తలకి భలే ఇష్టమండి. దైవ భయం లేదండి ఈయనకి, దేవుడంటే భయం లేదండి, గర్విష్టి. ఈ భక్తిహీనుడి గురించి దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, ఈయనను చూస్తే ఈయనలో మొట్టమొదటిగా ఏం కనిపించింది? భక్తిహీనుడిని అతిశయం కనిపించింది. రెండవదిగా ఏం కనిపిస్తుంది? ఈయనలో గర్వం కనిపిస్తుంది. భక్తిహీనుల్లో తలబిరుస్తనం కనిపిస్తుంది. నువ్వు ఎక్కడైనా తప్పించుకోవచ్చు, ఎన్నిసార్లైనా తప్పించుకోవచ్చు, కానీ క్రీస్తు న్యాయపీఠమును ఆయన ఏం చేయలేడు? తప్పించుకోలేడండి. నువ్వెన్ని వేషాలు వేసావో, ఎన్ని పాపాలు చేసావో, ఎంత దేవునికి అయిష్టంగా జీవించావో, దేవుని ఎదుట నువ్వు ఎలా బ్రతికావో ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. నువ్వు లెక్క చెప్పాలా. ఇప్పుడు దాకే చూసుకుంటే కుదరదు, కాళ్ళ ముందు వరకే చూసుకుంటే కుదరదు. కొంచెం కళ్ళెత్తి చూస్తే ఎంతో ఉంది. ఇక్కడ వరకే చూసుకుంటే ఎట్లా? తర్వాత భవిష్యత్తులో క్రీస్తున్నాడు, క్రీస్తు న్యాయపీఠం ఉంది, శిక్ష ఉంది, దేవుడు న్యాయాధిపతిగా ఉంటాడు. ఇవన్నీ మరచి బ్రతుకుతున్నాడు. గర్వం భక్తిహీనుడికి. గర్వం అంటే ప్రతి దానికి, ప్రతి ఆశకు, ప్రతి పాపానికి, ప్రతి ఒక్క దోషానికి ఈ భక్తిహీనుడు ఏం చేయాలో? దేవునికి లెక్క చెప్పాలా. నేను 3వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 3వ వచనం చూడండి, చదవండి. మూడవ వచనం, వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పదములు. వాడి నోటి మాట ఎట్లా ఉంటాయండి? భక్తిహీనుడి యొక్క నోటి మాటలు ఎట్లుంటాయి? ఆయన పద్ధతి ఎట్లా ఉంటుంది? ఆయన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అక్కడ రాయబడి ఉంది, వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును కారణాలు, ఆస్పదములు. కొంతమంది పని చేసుకొని బతుకుతారండి, కొంతమంది కష్టపడి పని చేసి బతుకుతారండి, కొంతమంది కాయా కష్టం చేసి బతుకుతారండి,
కొంతమంది పొలంలో కష్టపడి పనిచేసి బతుకుతారండి. లేకపోతే కొంతమంది క్యారేజ్ కట్టుకొని పోయి ఆ సిటీలోకి పోయి బతుకుతారండి. మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాడండి. కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారండి, ఎండలో పనిచేసే వాళ్ళు ఉన్నారండి, చేలకు పోయి పనిచేసే వాళ్ళు ఉన్నారండి. కానీ నేను ఎట్ట బతుకుతాడో తెలుసా? మాటలు చెప్పి బతుకుతాడు. ఈయనెవరు? ఈయన గారు ఎవరు? భక్తిహీనుడు. ఏం చెప్పి బతుకుతాడు? మాటలు చెప్పి బతుకుతాడు. ఈయన ఉద్యోగం ఏంటో తెలుసా? పొద్దున్నే లేస్తే మాటలు చెప్పుకొని బతకడమే. ఈయన డ్యూటీ ఏంటో తెలుసా? నోటిని నమ్ముకొని బతకటమే. ఎవరిని మాయ చేస్తే బాగుంటుంది, ఎవరిని ముంచితే బాగుంటుంది, ఎవరిని ఈ నోటితో ఏమనాలా, వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. ఒరే అబ్బాయి, వాడి నోటి మాటలో పాపం ఉందరా, వాడి నోటి మాటలో కపటం ఉందరా, వెన్న పూసిన నోరు అది, తేనె పూసిన నోరు అది, ఆ నాలుగు కింద విషం ఉంది, ఆ నాలుగు కింద కత్తి ఉందిరా, మయ్యగా వీడికి ఎక్కదు మనం ఏది చెప్పిన. 100 మాటలు చెప్పాడు తప్పించుకొని తిరుగుతాడు. ఆ మాటలు నమ్మిపోయినోడు ఆడు మునిగిపోతాడు, ముంచేస్తాడు. ఆడు మంచోడు కాదు, ముంచోడు. కపటం ఉంది. నోటి మాటలను బట్టి, నోరును బట్టి, నోటిని నమ్ముకొని అమ్ముకొని బతికే చాలా మంది ఉన్నారండి. అబద్ధ సాక్ష్యాలు చెప్పి బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన భక్తిహీనుడు, మాటలు చెప్పి బతికేవాడు, అబద్ధాలు చెప్పి బతికేవాడు, మంచోడు కాదు, ముంచోడు. భక్తిహీనుడు నోరు తెరచిన సమాధి బైబిల్లో ఉంది. వాళ్ళు నోరు తెరిస్తే సమాధే, శవాలే. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, సామెతల గ్రంథంలో ఉంటుంది. ఈయనెవరు? భక్తిహీనుడు. జాగ్రత్త. ఈయనకి నీతి నిజాయితీ ఏముండదండి. నువ్వు డబ్బులు ఇస్తే నీ పక్షాన్ని మాట్లాడతాడు, వాడు డబ్బులు ఇస్తే వాడి పక్షాన్ని మాట్లాడతాడు, వాడు డబ్బులు ఇచ్చి నన్ను చంపండి, నన్ను చంపే పోతాడు. మళ్ళీ పైగా నేను డబ్బులు ఇచ్చిన వాడు చంపరమాట చంపొస్తాడు. కొంతమంది ఎలా మాట్లాడతారు తెలుసండి? పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. అరే ఇప్పుడేగా, ఇందాకేగా నాకు తెలుసు అన్నావు, క్షణం అవ్వలేదు, మళ్ళీ ఏమన్నా నాకేం తెలియదు అంటున్నాడు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసండి? అరే రే 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 మనం ఫోన్లో రికార్డింగ్ చేసినా ఇది తప్పు అంటాడు. 100 మంది విన్నా ఇది తప్పు అని బెదిరిస్తాడు. ఎందుకోసమని? మనకు అర్థమైపోయింది ఇటు ఎట్లాంటి వాడు, అర్థమైపోయింది. ఓసరు వెళ్ళి మాటలు మార్చేవాడిని ఏమంటావు? ఓసరు వెళ్ళి. అబద్ధాలు ఆడేవాడిని ఏమంటావు? ఓసరు వెళ్ళి. మరి నువ్వెందుకు వచ్చావురా? నువ్వెప్పుడు ఏం మాట్లాడుతున్నావో, ఎప్పుడు ఎటువైపు మాట్లాడతావో నాకేం అర్థం కావట్లేదు. పైగా మనతో స్నేహం చేసిన వాళ్ళే, మనతో ఉండేవాళ్ళే, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఎప్పుడేం మాట్లాడతారో వాళ్ళకు తెలియదు. వాళ్ళు మనతో మంచోళ్ళుగానే ఉన్నారు కానీ వాళ్ళు మంచోళ్ళు కాదక్క, వాళ్ళు ఎవరో ముంచోళ్ళే, సర్వనాశనం చేసేవాళ్ళు. వాళ్ళు పైకి రావడాన్ని గురించి ఇంకొకడు తొక్కే రకం అది. వాళ్ళు ఎదగడాన్ని గురించి ఇటు చూడు, వాళ్ళు మంచిగొచ్చు, వాళ్ళు ఎదగడాన్ని గురించి, వాళ్ళు పైకి రావడాన్ని గురించి కొంతమందిని ఏం చేస్తారు? తల మీద కాలు పెట్టి ఎక్కుతాడు. అన్న నన్ను తొక్కేశారన్న, నీకు ఎన్ని చెప్పిన అర్థం కాలేదు కదరా నీకు. ఆడు తొక్కేస్తాడని చెప్పాం, వాడు నిన్ను తొక్కేస్తాడని చెప్పినా, వాడు నిన్ను ముంచుతాడని చెప్పినా, ఆడు మంచోడని పోయావు. నిన్ను ముంచాక కానీ వాడు చెడ్డోడని అర్థం కాలేదు, వాడు ముంచేవాడని అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, ఈడు నోరు తెరిస్తే, భక్తిహీనుడు నోరు ఏముంటుందంటే తెరిచిన సమాధి, పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు. దేని నమ్ముకొని బతుకుతున్నాడండి? నోటిని నమ్ముకొని, నాలుకను నమ్ముకొని బతుకుతున్నాడు. అందుకని దేవుడు అన్నాడు, రే ఆ నోట్లో ఆ జల నుండి తీయటి నీళ్ళు వస్తాయా, చేదు నీళ్ళు వస్తాయా ఒకే జల నుండి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అప్పుడే ఒక మనిషిని దీవిస్తావు, ఆ వ్యక్తి అలా తిరగను శపించేస్తావు. మరి నీ నోరు నువ్వు చల్లనుంటా. ఎవరి నోరు ఇది? భక్తిహీనుడి యొక్క నోరు. ఇంకొక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 3వ వచనం, 2వ భాగం చూడండి.
బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను, వాడు మానివేసి ఉన్నాడు. ఏం మానేశాడంటే వీడు? నాలుగవది, మొట్టమొదటిగా భక్తిహీనుడి దగ్గర ఏముంది? అతిశయం ఉంది. రెండవది ఏముంది? గర్వం ఉంది, తలబిరుస్తనం ఉంది. మూడవది ఏముంది? పద్ధతి బాగల, నోరు బాగల, మాట బాగల, తెరచిన సమాధి, డ్రైనేజే అదంతా, చెత్త చెదారం. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యం అంటుంది బుద్ధిహీనుడి గురించి, భక్తిహీనుడి గురించి. ఏం మానేశాడంటే వీడు? అక్కడ ఉంది, మళ్ళీ ఒకసారి చదువుతా. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చెయ్యను వాడు ఏం చేశాడు? మానివేశాడు. మేలు మానేశాడంటే ఏం నేర్చుకున్నాడు ఇప్పుడు? ఏం నేర్చుకున్నాడు? కీడు. మేలు లేదంటే కీడు ఉందని అర్థం. మేలు మానేశాడంటే ఏం నేర్చుకున్నాడు? కీడు నేర్చుకున్నాడు అని అర్థం. కోల్చడం నేర్చుకున్నాడు, కాల్చడం నేర్చుకున్నాడు, ముంచడం నేర్చుకున్నాడు, అబద్ధాలు నేర్చుకున్నాడు, అసత్యాలు నేర్చుకున్నాడు, ఎవడు డబ్బులు ఇస్తే వాడు పక్షాన మాట్లాడటం నేర్చుకున్నాడు. నీతి లేదు, న్యాయము లేదు. వీడు ఓసరివిల్లు అయిపోయాడు. ఇదివరకు కొద్దిగా మంచిగానే ఉండేవాడు, ఇదివరకు న్యాయం ఉంది, ఇదివరకు ధర్మం ఉంది, టైం అంటే టైమే, మాట అంటే మాటే, మాట తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు. ఇప్పుడు అవన్నీ ఏం చేశాడంటే ఈ భక్తిహీనుడు ఏం చేశాడు? మానేశాడు. వాడు మేలు చేయి, బుద్ధి కలిగి, ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి, బుద్ధి కలిగి ప్రవర్తింపను మానేశాడు, మేలు చేయడం కూడా మానేశాడు. ఈ బుద్ధి కలిగి ప్రవర్తింపను ఏం చేశాడు భక్తిహీనుడు? మానేశాడు. ఏం మానేశావురా? ఏం మానేశావు? అయితే వాడు బుద్ధి వచ్చినందున తిరిగి వచ్చాడంటే ఎవడైనా? చిన్న కుమారుడు. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడ బుద్ధి వచ్చింది? పందుల దగ్గర వచ్చింది బుద్ధి, పందుల పొట్టు దగ్గర వచ్చింది బుద్ధి. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాను. బుద్ధి లేని పనులు కదా ఇవన్నీ. భక్తిహీనుడి దగ్గర ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మానేశాడు. రెండవదిగా ఏం మానేశాడు? మేళ్ళు మానేశాడు. పాపాన్ని అలవాటు చేసుకున్నాడు. చిన్న చిన్నగా తాగటం నేర్చుకున్నాడండి. ఇది వరకు వాసన అంటే గిట్టేది కాదు ఈయన గారికి, సిగరెట్ అంటే గిట్టేది కాదు. చుట్ట తాగేవాళ్ళు అంటే ఎవడరా మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు అతను పొండి అవతలకి అనేవాడు. తాగుబోతులతో మా ఇంటి దగ్గర ఏం పనిరా, గోడ మీద వాక్యం చూడు, మా ఇంట్లో బైబిల్ చూడు, నా మెడలో శిలువదండ చూడు అనేవాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? టీ గ్లాసుడు ఏనే తాగటం నేర్చుకున్నాడు, కళ్ళు తాగటం నేర్చుకున్నాడు, సారా తాగటం నేర్చుకున్నాడు, చెడు స్నేహాలు నేర్చుకున్నాడు. బుద్ధి లేదు, ప్రవర్తన లేదు, మేలు చేయటం మానేశాడు. ఇదివరకు ఇతరులను అరిచినోడే ఈయన మీద అరవాల్సి వచ్చింది. మనం ఇప్పుడు ఇదివరకు బైబిల్ బాగానే చదివేవి కదా, ఇదివరకు మందిరానికి వెళ్ళావు కదా, ఇదివరకు ప్రార్థన చేసావు కదా, ఇదివరకు ఆరాధన చేసావు కదా, ముందే వచ్చేదానివి కదా, ముందే వచ్చేవాడివి కదా, చర్చి ఊడ్చేదానివి కదా, చాపలు మడతేసేదానివి కదా, మందిరంలో పనిచేసేవాడివి కదా, ముందు వచ్చి మోకాళ్ళేసి ప్రార్థించేవాడివి దానివి కదా. ఇప్పుడు ఏమైపోయింది? మానేశాం. అంటే బుద్ధిహీనత, భక్తిహీనత అనేది లోపలికి వచ్చింది, భక్తి అనేది బయటికి పోయింది. కొంతమంది మంచి మానేశారు, మంచి కలిగి జీవించడం మానేశారు, నీతి మానేశారు. దేని పట్టుకున్నాడంట? పాపము, శాపము, బుద్ధిహీనత, నోరు ఒకటి ఉంది, నాలుగు ఒకటి ఉంది, చెడు మాటలు, చెడు ప్రవర్తన, అబద్ధాలు, బూతులు, ఇవన్నీ నేర్చుకున్నాడండి. అరే ఇదివరకు నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదుగా, అమ్మాయి ఇదివరకు ఇలా నువ్వు మాట్లాడేదానివి కాదు కదా, అన్న నువ్వు ఇదివరకు ఇలా మాట్లాడేవాడివి కాదు కదా, తమ్ముడా ఇదివరకు నువ్వు ఇలా మాట్లాడే వాడివి కాదు కదా. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారా నీకు ఇవన్నీ? ఈ పాడు బుద్ధి నువ్వు ఎక్కడి నుండి వచ్చాయి? ఎలా వస్తున్నాయి ఆ నోటికి? ప్రార్థించేదానివి కదా, ప్రార్థించేవాడివి కదా, అవంటే నీకు గిట్టదు కదా, ఎలా వచ్చేసి నీ నోటికి? మానేశాడు. భక్తి మానేశాడు, ప్రార్థన మానేశాడు, ఆరాధన మానేశాడు, మందిరం మానేశాడు, సన్నిధి మానేశాడు. ఇప్పుడు ఈ తప్ప అవి లేకపోతే ఏ ఉంటాయి? మరి అది మానితే ఏ ఉంటాయి? ఇక్కడ నాలుగోది నేనేం చెప్తున్నానంటే, పూర్వం బాగానే ఉండేవాడండి, గతంలో బాగానే ఉండేవాడండి, ప్రస్తుతమే పాడైపోయాడు, పంది అయిపోయాడు.
పందిలాగా తిరగటం, కుక్క వల్లే తిరగటం, పంది వల్లే పొరలడం బురదలో. ఏమైపోయాడు? అప్పుడు కొద్దిగా గొప్ప బాగానే ఉండేవాడు, కొద్దిగా పాస్టర్ గారికి కనిపిస్తూ వందనాలు చెప్పేవాడు, దేవుని సేవకుడని, దేవుని మందిరం అని, దేవుని సన్నిధని, నా మందిరం అని, దేవుని సన్నిధని భయం భక్తి ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? అది లేదు. అది ఎన్నోది? నాలుగవది. ఐదవది నేను జ్ఞాపకం చేయనా? చూడండి, 4వ వచనం చూడండి. వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును. 5వది ఏం చేస్తాడంటే, 5వది భక్తిహీనుడు ఏం చేస్తాడు? మంచం మీద పడుకొని కాలు మీద కాలు వేసుకొని ఏం చేస్తాడో తెలుసండి? ఈ భక్తిహీనుడు ఏం చేస్తాడని ఉంది. వాడు మంచం మీదనే పాప యోచన యోచించును. దేని గురించి ఆలోచిస్తున్నాడండి? మంచం మీద పడుకొని చెడు గురించి ఆలోచిస్తున్నాడు, చెడు గురించి ఆలోచిస్తున్నాడు. మంచం మీద పడుకొని భూతు విషయాలు చూసేవాళ్ళు ఉన్నారు, భూతు సంగతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చెడు విషయాల గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ భక్తిహీనుడు కదా ఈయన. మంచం మీద పడుకొని ఇంక ఈయనకు అడ్డు లేదు అదుపు లేదు అనమాట. ఈ బుర్రకు అసలే అడ్డు లేదు అదుపు లేదు, ఈ తలంపులకు అడ్డు లేదు అదుపు లేదు, ఈ మనసుకు అడ్డు లేదు అదుపు లేదు. పాప యోచనలు, ఎవరిని కూల్చుదాం, ఎవరిని ముంచుదాం, వాడిని ఎలా కొలవదోద్దాం, వాడు నా మీద ఎదురు తిరిగాడు, వాడు నాకు నమస్కారం చెప్పలేదు, వాడికి సంస్కారం లేదు, ఆ ఇంటిని ఎట్లా కూలుద్దాం, వాడిని ఎట్లా కొంగదీద్దాం, పాపం ఎట్లా చేద్దాం, పాపం ఎలా చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, పాపం చేసి తప్పు చేసి నాకు అధికారం రావాలంటే ఎవరిని కోల్చాలి, ఎన్ని అబద్ధాలు ఆడాలి, ఏం చేస్తే బాగుంటుందని ఏం చేస్తున్నాడు? మంచం మీద పడుకొని. భక్తిహీనుడు బుద్ధి అండి ఇది. 5వది ఏంటి? బుద్ధి బాగల, నీ ఆలోచనలు బాగల. బుద్ధి బాగుందా? ఆలోచనలు బాగున్నాయా? మంచం మీద పడుకొని ఏం చేస్తున్నాడు? పాప యోచనలను యోచించును. పాప యోచనలు. దేవుని బిడ్డలారా, చెడు కోరికలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు కలిగి ఉంటాడు. తన విషయంలో అంతే ఉంటాయి, ఇతరుల విషయంలో కూడా ఆలోచనలు తలంపులు అంతే ఉంటాయి. పాడు బుద్ధి, పాడు జీవితం, పాపిష్టి జీవితం అది. అది మారాలి, దానిలో మార్పు రావాలి. కొంతమంది మాటలు మనం వెళ్ళలేం, కొంతమంది నోరు ధరిస్తే మనం వెళ్ళలేం, మనం అక్కడ ఉండలేం. చలో, బూతులు, చెడు మాటలు, చెడ్డ మాటలు భక్తిహీనుని యొక్క బుద్ధి, అది తలంపులేదు. ఆ 4వ వచనంలోనే 2వ భాగంలో 6వ సంగతి ఉంది చూడండి. వాడు ఏముందండి? వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. చెడుతనము వానికి అసహ్యం కాదు. ఏమి నడక నడుస్తున్నాడు? బుద్ధిహీనుని యొక్క దారి ఏంటి? బుద్ధిహీనుని యొక్క నడక ఏంటి? బుద్ధిహీనుని యొక్క పాదాలు ఎటువైపు పోతున్నాయి అంటే చెడు మార్గం కేసే పోతున్నాయి. ఆయన ఏమంటున్నాడు? ఆ భక్తిహీనుడి గురించి కీర్తనకారుడు, వాడు కాని నడతలు నడుస్తాడంట. కాని మాటలు మాట్లాడతాడు, కాని నడక నడుస్తాడు, కాని దారిలో వెళ్తాడు. ఇప్పుడండి సంపాదించడానికి కోసం మంచి మార్గాలు ఎవరు వెళ్ళట్లా. ఆటదారిలో వెళ్తున్నారు, దొడ్డిదారిలో వెళ్తున్నారు, సందుదారిలో వెళ్తున్నారు. సందు దొరికితే ఎటుబడితే అటు పోతున్నారు. ఇది న్యాయంగా సంపాదిస్తున్నానా, న్యాయంగా వచ్చిన రూపాయేనా, ధర్మంగా వచ్చిందేనా? అది కాదంట. అయ్యని నీకెందుకు, నేను సంపాదించానా లేదా? దేవుడు అంటున్నాడు, నువ్వు సంపాదించావు, కానీ నువ్వు ఎలా సంపాదించావు? బుద్ధిహీనత అంటదంట, అజ్ఞానం అంటదంట, వండిన అన్నం కంటే దొంగిలించిన అన్నమే తీపిగా ఉంటుందంట దానికి. బుద్ధిహీనత అంటుంది సామెతల గ్రంథంలో, కష్టపడి వండిన దానికంటే కూడా ఈ రుచి కంటే దానికి ఏం రుచి ఎక్కువ? దొంగతనం చేసి తీసుకొచ్చిన అన్నమే దానికి రుచి అంట.
దొంగిలించిన నీళ్లు తీపంట దానికి. మనిషి అంటాడు, నేను ఎలా సంపాదిస్తా నీకెందుకన్నా, నీ దశంభాగా నీకు ఇచ్చే దేవునికి ఇచ్చే నాది నేను తీసుకున్నా. తీసుకోరాదు, నువ్వు ప్రార్థన చేసి తీసుకో, లేకపోతే ఈ కూడా ఉండవు నీకు దశంభాగం. దేవుడు అంటాడు, న్యాయంగా సంపాదించావా, న్యాయంగా వచ్చిందా, ధర్మంగా వచ్చిందా? ఈయన గురించి 6వ సంగతి ఉంది. వాడు కాని పనులు చేసి కాని మార్గంలో వెళ్ళి కాని మాటలు మాట్లాడి కాని పనులన్నీ చేసి జేబు నింపుకొని వచ్చాడు. వాని బతుకే అది, వాని దారే అది, వాని నడకే అది, వాని ప్రవర్తనే అది నాశనకరమైనది. ఎన్ని చెప్పాను నేను? 6 సంగతులు చెప్పాను. ఇక చివరికి ఇలా నడిచిన వాడు అవినీతి, నీతి లేని జీవితం, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నీతి లేదు, న్యాయం లేదు, పాపిష్టి జీవితం, పాడు జీవితం జీవించి చివరికి ఏమైపోతాడు? 12వ వచనం చూడండి. ఏమైపోయాడేనా? అదిగో. ఇప్పుడు ఈ మాట ఎప్పుడంటాం చెప్పండి మనం? ఈ మాట ఎప్పుడంటాం? అది అడుజూడు. అక్కడ ఏమైపోయాడు ఈ వ్యక్తి? ఎక్కడ కాదు, పడిపోయింది. అది అక్కడ పడిపోయాడు, కుప్పగూలిపోయాడు, కూలిపోయాడు, పడిపోయాడు, లేవలేడు, చితికిపోయాడు, నలిగిపోయాడు. ఎందుకోసం? మరి ముందు 6 పనులు చేశాడు. ఇక లేవడం, జేసీబీ వచ్చినా లేవడం, మనం లేపినా లేవడం, 10 మంది పెట్టుకున్నా లేవడం. ఎందుకోసమని? ఏం చేసి పడిపోయాడు? పాపము, దోషము, వేషాలు, మోసాలు. మంచోడు అనుకున్నాం కానీ మంచోడు కదా, ముంచోడు, సర్వనాశనం చేశాడు. చివరికి ఎట్లాంటి భక్తిహీనులు మనలో ఎవరైనా ఉంటే నేను ఆలోచించాలి, మనము ఆలోచించాలి. ఎవరైనా ఉంటే మానుకుంటే మంచిది, మార్చుకుంటే మంచిది. లేకపోతే ఇదిగో చివరి వచ్చిన వాళ్ళు అదిగో అక్కడ వాడు పడిపోయాడు. ఇదివరకు ఎట్లనే ఒకడు ఉండేవాడు, ఎట్లనే తిరిగేవాడు, ఎట్లనే జీవించాడు. అదిగో వాడి సమాధి, వాడి సమాధి అదిగో. వాడు ఏమైపోయాడంట? పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నాడు. ఏమ్రా, నిన్నటిదాకా ఎట్లా తిరిగావు? మరి ఎన్ని వేషాలు వేసావు, ఎన్ని మాస్కులు వేసుకున్నావు, ఎన్ని తిరుగుళ్ళు తిరిగావు, ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎన్ని కొంపలు కూల్చావు, ఎంతమందిని కూల్చేసావు, ఎంతమందిని కాల్ చేసావు, ఎన్ని మోసాలు చేసావు, ఎన్ని ఆకృత్యాలు చేసావు. ఏమనుకున్నావు దేవుడు అంటే? ఇప్పుడు తప్పించుకొని బతకొచ్చు, ఇప్పుడు తప్పుకొని బతకొచ్చు, ఇప్పుడు దొరకకుండా బతకొచ్చు. దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవాలి. మంచివైన చెడ్డవైన ప్రతి ఒక్కడి గురించి వాళ్ళ లెక్క దేవుని సన్నిధిలో చెప్పాలి. జాగ్రత్త. ఆయన భక్తిహీనుడు. ఇప్పుడు రక్షించబడినటువంటి దేవుని బిడ్డ దగ్గరకు వస్తే నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. చూడండి, 5వ వచనం నుండి చూడండి. చాలు. ఇప్పుడు నీతిమంతుడి విషయానికి వస్తే నేను ఒక 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పటి వరకు ఎవరిని చూసామో? భక్తిహీనుడి గురించి మనం. చివరికి ఏమైపోయాడు? అర్థం ఏంటి? అది అక్కడ పడిపోయాడు, పడద్రోయబడ్డాడు, కృంగిపోయాడు, లేపేవాడు లేడు, వాడు లేచే ఓపిక వాడికి లేదు. భక్తిహీనమైన జీవితం. ఇప్పుడు నీతిమంతుని దగ్గరకు వచ్చేసాం. రక్షించబడినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చేస్తే ఈయన అంటాడు, యెహోవా 2 భాగాలు అన్నాను కదా, 36వ కీర్తన 1 నుండి 4 వచనాలు ఒక భాగం అన్నాను, దాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 2వ భాగం ఏంటంటే 36వ కీర్తన 5 నుండి దాదాపు 11 వచనాల్లో 10-11 వచనాల్లో రాయబడి ఉంది. ఈ నీతిమంతుడి గురించి, రక్షించబడినటువంటి వ్యక్తి గురించి చూస్తే ఆయన ఎక్కడ సంతోషిస్తున్నాడో తెలుసా అండి? ఎక్కడ ఆనందిస్తున్నాడో తెలుసా? ఎక్కడంట? దేన్ని బట్టి? యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీతిమంతుడు, రక్షించబడిన వ్యక్తి 3 విషయాల్లో ఆనందిస్తున్నాడండి. ఆ 3 విషయాలు చెప్పనా? మొట్టమొదటిది, కృపను బట్టి ఆనందిస్తున్నాడు.
ఈ రక్షించబడిన వ్యక్తి, రక్షించబడినటువంటి దేవుని బిడ్డ, విమోచించబడినటువంటి దేవుని బిడ్డ దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు? 5వ వచనంలో కృపను బట్టి సంతోషిస్తున్నాడు, కృపను బట్టి ఆనందిస్తున్నాడు, కృపను బట్టి ఆరాధిస్తున్నాడు. అయ్యో, నా జీవితం పూర్వం అలాంటిదే కదా. ఏమండి దేవుని బిడ్డలారా, సంగమా, మన జీవితం కూడా భక్తిహీనుడు లాంటిదే కదా. ఈ కీర్తనకారుడు కూడా అంటాడు, అయ్యో నా జీవితం పూర్వస్థితి అలాంటిదే, నా పూర్వ బతుకు అలాంటిదే. దేవుడు నన్ను కృపచేత ఏం చేశాడు? రక్షించాడు, విమోచించాడు. కాబట్టి ఇప్పుడు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు ఆరాధికుడు? కృప. ఏ యోగ్యత లేని నన్ను, భక్తిహీనుడనైన నన్ను, తిరుగుబోతునైన నన్ను, పాపినైన నన్ను, పాపిష్టివాడనైన నన్ను, కోపిష్టివాడనైన నన్ను, ఎన్నో కుటుంబాలు కూల్చిన నన్ను, ఎంతమందికో అన్యాయం చేసిన నన్ను దేవుడు పట్టుకొని దేని చేత రక్షించాడు? నన్ను కృప చేతనే రక్షించాడు. ఇప్పుడు దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు ఈ భక్తుడు? కృపను బట్టి ఆనందిస్తున్నాడు. కృప, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపే, అంతకు మించింది ఏం లేదు. నేనేమై ఉన్నానో ఏమయ్యాను నేను? దేవుని కృప వల్లే అయ్యాను, దేవుని ప్రేమ వల్లే అయ్యాను, దేవుని యొక్క కరుణ వల్లే అయ్యాను, నేను కనికరింపబడ్డాను అని పౌలు గారు చెప్తాడండి. ఇప్పుడు నీతిమంతుడి గురించి, రక్షించబడినటువంటి బిడ్డ గురించి మనం మాట్లాడుతున్నాం. దేని చేత ఆనందిస్తున్నాడు? దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు? దేవుని కృప ఎలా ఉందంట? ఆకాశమునంటుచున్నది. అబ్బా, అయ్యా నీ కృప లేకపోతే ఇలా ఉండేది ఆయన, నీ కృప లేకపోతే ఇలా ఉండేవారిమా, నీ కృప లేకపోతే సమాధాన బలేదుడు ఆరాధించేవాళ్ళమా, నీ కృప లేకపోతే ఆనందించేవాళ్ళమా, నీ కృప లేకపోతే పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయి బైబిల్ పట్టుకొని వచ్చి నీ మాటలు వినేవాళ్ళమా. నీ కృప లేకపోతే పనులు మానేసుకొని, పనులన్నీ పక్కన పడేసి, తినకో వచ్చాక తిన్నామలని ఎందుకు రెడీ అయ్యి వస్తున్నాం మనం? కృప అంతే. అంతేగాని మనకేం పని పాటలు లేవా? ఉన్నాయి. మన పనులు మనకున్నా, ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి. అవన్నీ ఎందుకు 2వ నెంబర్కి వెళ్ళిపోయాయి అవన్నీ అని అంటే, నా దేవుని కృప తర్వాతే ఏదైనా, నా దేవుని తర్వాతే, నా దేవుని యొక్క సన్నిధి తర్వాత ఏదైనా పక్కన పడేసి కట్టగట్టు అటు పడేసి వచ్చామనంటే దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? దేవుని కృప. ఈ రోజున ఈ రీతిగా మనం ఉన్నామంటే దేవుని కృపే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మాత్రమే. అందుకనే 5వ వచనంలో ఈ కీర్తనకారుడు ఆనందిస్తున్నాడు, ఆరాధికుడు దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు? దేవుని కృప. రెండోది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి 6వ వచనంలో చూడండి. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. రెండవదిగా దేన్ని బట్టి ఆనందిస్తున్నాడో తెలుసా అండి? దేవుని యొక్క నీతిని బట్టి ఆనందిస్తున్నాడు. నీతిమంతుడు, రక్షించబడిన వాడు దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు? దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు అని అంటే దేవుని యొక్క నీతిని బట్టి ఆనందిస్తున్నాడు. ఆ నీతి అమూల్యమైనది, ఆ నీతి శ్రేష్టమైనది, ఆ నీతి కొలవలేని నీతి, మనము అంచనా వేయలేనటువంటి నీతి, అంచనాలకు మించిన నీతి అంట ఆయన నీతి. దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు ఆరాధికుడు? మొట్టమొదటిగా దేవుని కృపను బట్టి ఆనందిస్తున్నాడు. రెండవదిగా దేవుని యొక్క నీతిని బట్టి ఆనందిస్తున్నాడు. దేవుని యొక్క నీతిని బట్టి ఆనందిస్తున్నాడు. దేవుడు నీతి కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, జంతువులను రక్షించువాడు, నరులను రక్షించువాడు, భక్షించువాడు కాదండి, రక్షించేవాడు. బాధ్యత కలిగిన దేవుడు, బాధ్యత కలిగినటువంటి మహామహుడైన, నీతి కలిగిన దేవుడైన. దాన్ని బట్టి కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? ఏమండి, ఆయన నీతిని బట్టి, ఆయన సింహాసనాన్ని బట్టి కీర్తనకారుడు దేవునిలో ఆనందిస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. మొట్టమొదటి చెప్పండి, దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు? దేవుని కృప. రెండవది దేవుని నీతి సింహాసనం, దేవుని నీతి న్యాయం. ఎన్నైనా చెప్పుకోవచ్చు అక్కడ. దేవుని నీతి న్యాయం, దేవుని
నీతి సింహాసనం. వీటన్నిటిని బట్టి కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. నన్ను మార్చిన దేవా, నన్ను విమోచించిన నా దేవా, నా బ్రతుకు మార్చావునైనా, నా తలంపులు మార్చావునైనా, నా జీవితాన్ని మార్చివేసావునైనా అని దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. మూడవదిగా దేన్ని బట్టి ఆరాధిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు తెలుసండి? 8వ వచనం చూడండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన. ఇది మూడవది. మొట్టమొదటి దేన్ని బట్టి ఆనందించాడు? దేన్ని బట్టి ఆరాధించాడు? దేవుని కృప. రెండవదిగా దేన్ని బట్టి ఆనందించాడు, దేన్ని బట్టి ఆరాధిస్తున్నాడు? దేవుని నీతి, దేవుని సింహాసనం, దేవుని మంచితనం, దేవుని బాధ్యత, దేవుని యొక్క సర్వశ్రేష్టమైనటువంటి గుణగణాలను బట్టి దేవుని సన్నిధిలో ఆరాధికుడు ఆరాధిస్తున్నాడు. మూడవదిగా దేవుని మందిరాన్ని బట్టి ఆరాధిస్తున్నాడండి, ఆనందిస్తున్నాడండి. మరి భక్తిహీనుడు అది అక్కడ ఏమైపోయాడు? పడిపోయాడు, కుంగిపోయాడు, లేవలేసేవాడు లేడు, లేవనెత్తేవాడు లేడు, వాడికి లేసే ఓపిక లేదు, ఎవరి వల్ల అయ్యేది కాదు. భక్తిహీనుడా, నీ అంతం అలాగనే ఉంటుంది. మరి ఇక్కడ నీతిమంతుడు ఎలా ఉన్నాడు? నీ కృప ఉంటే చాలునైనా, నీ న్యాయం, నీ నీతి ఉంటే చాలునైనా, నీ సింహాసనం ఉంటే చాలునైనా. మూడవది ఏమంటున్నాడు? నీ మందిరం ఉంటే చాలు. దేవుని యొక్క మందిరాన్ని బట్టి నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అక్కడ ఏముందంట? మందిరంలో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది, ఆనంద ప్రవాహం ఉంది. 9వ వచనంలో జీవపు ఓట ఉంది, వెలుగుంది. ఎన్ని ఉన్నాయండి దేవుని మందిరాలు? ఏమున్నాయి? మళ్ళీ ఒకసారి చెప్పండి. సమృద్ధి ఉంది, లెక్క పెట్టండి. సమృద్ధి ఉంది. రెండవది సంతృప్తి ఉంది. మూడవది ఆనంద ప్రవాహం ఉంది. నాలుగవది 9వ వచనంలో జీవపు ఓట ఉంది. ఐదవది ఏముంది? నీ వెలుగు ఉంది. ఇంకా నాకు ఎంతకంటే మించింది ఏం కావాలి? వెండ, బంగారమా, ధనధాన్యాల, పేరు ప్రఖ్యాతుల, అబ్బే ఇవన్నీ నాకు వద్దు, నాతో వచ్చాయి కావి. ఇంత బంగారం మొక్క కూడా తీసుకొని వెళ్ళను. నీ చెవుల్లో, నీ ముక్కుల్లో ఉన్న బంగారాన్ని ఎవరో ఒకరు కాజేస్తారు. కాజేయటువంటి ఎవరో ఒకరు తీసుకుంటారు ఇంట్లోనే. నీతో వచ్చేది ఏమి లేదు, నువ్వు పట్టుకుపోయేది ఏమి లేదు. ఈ కీర్తనకారుడు అంటాడు, నాయనా నీ కృప ఉంటే చాలునైనా, నీ నీతి ఉంటే చాలునైనా. మూడవదిగా నీ మందిరం ఉంటే చాలునైనా. దీంట్లో ఆనందిస్తా, దీంట్లో ఆరాధిస్తా, దీంట్లో గంతులు వేస్తా, ఆనంద ప్రవాహంలో ఇది తాగుతా, జీవపు ఓటను నేను అనుభవిస్తా, ఆ వెలుగును పొంది నేను నడుచుకుంటా. చాలు ఇక నాకు. దేవుని బిడ్డలారా, ఏది మన జీవితం? ఏది? ఎక్కడున్నాం? మొదటి భాగమా, రెండవ భాగమా? మొదటి భాగంలో మహానుభావుడు ఉన్నాడు 4 వచనాల్లో. మొదటి భాగంలో మహానుభావుడు ఉన్నాడు, ఆయన గురించి 6 విషయాలు తెలుసుకున్నాం. రెండవ భాగంలో ఉన్న నీతిమంతుడు, భక్తిపరుడు, రక్షించబడిన వ్యక్తి దగ్గర 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది దేవుని కృపను బట్టి ఆనందిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. రెండవది దేవుని నీతిని బట్టి ఆనందిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. చాలు నాయన, అక్కడ దేవుని కృప ఉంది, బాధ్యత ఉంది, కనికరం ఉంది, అన్నీ ఉన్నాయి రెండవ మాటలో. మూడవ మాటలో దేవుని మందిరాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. నువ్వెక్కడ ఆనందిస్తున్నావు? నీ సంతోషం ఎక్కడ? నీ ఆనందం ఎక్కడ? దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నాం? మన జీవితం ఎలా ఉంది? దేన్ని బట్టి దేవుని గణపరుస్తున్నాం? దేన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాం? మన జీవితం ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? మన ఆనందం, మన సంతోషాలన్నీ దేవునిలోనే ఉన్నాయి. మన భాగ్యాలన్నీ, మన భాగ్యమంతా, మన ధన్యతలు, మన ధన్యతలన్నీ, మన క్షేమం, మన సంక్షేమం అన్నీ ఎవరిలో ఉన్నాయి? దేవునిలో ఉన్నాయి. దేవుని కృపలో ఉన్నాయి, దేవుని నీతిలో ఉన్నాయి, దేవుని యొక్క మందిరంలో ఉన్నాయి. నువ్వు ఎక్కడ బతుకుతున్నావు? నీ జీవితం ఎలా ఉంది? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? నాయనా, మొదటి భాగంలో భక్తిహీనుడు ఉన్నాడు నాయన. రెండవ భాగంలో రక్షించబడినటువంటి వ్యక్తి ఉన్నాడు నాయన. భక్తిహీనుడేమో లోకములో ఆనందిద్దాం అనుకున్నాడు. భక్తిహీనుడేమో పేరు ప్రఖ్యాతుల కోసం, ఆ పేరు ప్రఖ్యాతులు ఆనందిద్దాం అనుకున్నాడు. దొంగతనములో ఆనందిద్దాం అనుకున్నాడు. మోసములో ఆనందిద్దాం అనుకున్నాడు. పలుకుబడిలో ఆనందిద్దాం అనుకున్నాడు. చీకట్లో ఆనందిద్దాం అనుకున్నాడు. మంచం మీద పడుకొని మోసకరమైన క్రియలు, తప్పుడు ఆలోచనలో ఆనందిద్దాం అనుకున్నాడు. కానీ
వాడు అంతమైపోయాడు. అల్లంత దూరాన్ని పడిపోయి లేవలేక చెదిరిపోయి చెడిపోయి పడిపోయి ఉన్నాడు. లేవనెత్తే నాదుడు లేడు, కూలిపోయాడు. కానీ రెండవ భాగంలో ఎవరున్నారు? రక్షించబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, దేవుని బిడ్డ, అన్నిటిని వదులుకొని అన్నిటినీ కాదనుకొని లోకమును, లోకాశను, శరీరాశ, నేత్రాశ, జీవుడు ఇవన్నీ విడిచిపెట్టేసి దేవుని దగ్గరకు వచ్చి రక్షించబడి ఆయన వెలుగును పొంది, ఆయన యొక్క జీవాన్ని పొంది, ఆయన సమృద్ధిని పొంది, ఆయన సంతోషాన్ని పొంది, ఆనంద ప్రవాహంలోని త్రాగుతూ దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన కృపను బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన మందిరాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! 10వ వచనంలో, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థవంతుల ఎడల, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుమయ్యా. అద్భుతం, అద్భుతం. దేవుని కృప మన ఎడల ఎడతెగక నిలిచేది, దేవుని యొక్క నీతి మన ఎడల ఎడతెగక నిలిచేది, దేవుని యొక్క మందిరపు సమృద్ధి మన మీద ఎడతెగక నిలిచేది. దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? దేన్ని బట్టి దేవుని ఆరాధిస్తున్నాం? దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితం ఎలా ఉన్నది? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి? దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? లోకంలో ఆనందిస్తున్నామా? లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందిస్తున్నామా? నశించిపోయే, కాలిపోయే, కనుమరుగైపోయే దాన్ని బట్టి ఆనందిస్తున్నామా? శాశ్వతమైనటువంటి దేవుని కృప, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క నీతి, సమృద్ధి అయినటువంటి దేవుని మందిరంలో మనము సంతోషిస్తున్నామా? ఆనందిస్తున్నామా? అతిశయిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి ప్రీతికరమైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధన పరిచర్యలో దేవుని ఆరాధిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ, ఆయనను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన సన్నిధి సమృద్ధిని బట్టి, మందిర సమృద్ధిని బట్టి ఆయనను చూస్తూ ముందుకు సాగిపోదాం. ఆయన వెంబడి వెళదాం, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, మహింపరుస్తూ ఈ లోకయాత్రలో, ఈ జీవిత యాత్రలో ఆయన అనుసరిస్తూ, ఆయన వెంబడిస్తూ చప్పట్లతో, పాటలతో, ప్రోత్సాహముతో, ఆత్మీయతతో, ఆనందముతో దేవునికి సన్నిధిలో నడిచిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.